ఆటో కార్మికుల ఉపాధి ఏమన్నా కొట్టినట్టు అవుతుందా, వాళ్ళ పొట్టు కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ఆ వాహన మిత్రాన్ని 10,000 ఇచ్చేవాడు ఆయన, ఇప్పుడు అది కూడా రావట్లేదు అంట కదా, ఇవ్వట్లేదు అనేది. అది ఏమన్నా ఇష్యూ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి? కొంత ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్లయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. కానీ అక్కడ పల్లెల్లో బాగా ఇబ్బంది పడింది ఏంటంటే, ఇదివరకు ఆటో అంటే ఒక మన దాన్ని ఏమంటారు క్యాబ్ టైపు, ఏది మనం ఒక్కడమే ఎక్కుతాం, మన కుటుంబము, దీనికి ఇంతని ఛార్జ్ కడతాం. ఆ స్టేజ్ నుంచి 7 సీటర్ ఆటోలు వచ్చేసేసాక ఈవెన్ మామూలు ఆటోల్ని కూడా వీటి కిందనే మళ్ళించేశారు, సర్వీస్ ఆటో. ఆ సర్వీస్ ఆటోలు వలన వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ ఖర్చు పోను ఫర్ డే కనీసం 700, మ్యాక్సిమం 1,500 మిగులుతుంది వాళ్ళకి. 700 మినిమం, ఏది డీజిల్ ఖర్చులు ఇవన్నీ పోను 700 మినిమం, ఏది రోజులో 8 గంటలు పనిచేస్తాయి. ఆ పైన ఇంకో 4 గంటలు కష్టపడ్డారంటే 1,200, 1,300. ఒక రోజు మంచి రోజు ఉందనుకుంటే ఇంకో రూపాయి ఎక్కువ వచ్చింది. ఈ డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఎక్కువగా ఇట్లా వెళ్లే వాళ్ళలో మహిళలే ఉంటారు. ఇలా సర్వీస్ ఆటోలు మహిళలే ఎక్కువ ఉంటారు సర్వీస్ ఆటోలు. ఇప్పుడు వాళ్ళు ఆ బస్సు ఎక్కడం బిగిన్ చేస్తే తగ్గుతుంది. అందులో పల్లె ప్రాంతాల్లోనే కదా రూపాయి మిగిల్చుకోవాలనుకుంటారు, కానీ పల్లె ప్రాంతాల్లో రూపాయి ఖర్చు పెడదాం అనుకోరు. అవసరమైతే బస్సు వచ్చే వరకు వాళ్ళు మామూలు